శ్రీమతి పి ప్రశాంతి గారి ఆజ్ఞలు మంత్రివర్యులు తిరుపతి సత్యనారాయణ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు గంధ శ్రీనివాస్ గారు అందరూ కూడా వచ్చేసిన వారందరినీ కూడా రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్స్ మా డయాస్ మీద రండి అమ్మా. చిన్నారులు ముఖ్య అతిథులకు చక్కటి స్వాగతం అందిస్తున్నారు. ధర్మాదాయ శాఖ మంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు సాధారణంగా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. విశిష్ట అతిథి అయిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి గారు ఐఏఎస్ వీరిని హృదయపూర్వకంగా వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. పశ్చిమ గోదావరికి వచ్చారు మనందరి ఆడపడుచు. ఆమె అడుగు పెట్టిన చోటల్లో ప్రగతి క్రాంతి, జిల్లాకు వారి రాక ఉషోదయ కాంతి, ఆమె పేరు ఉంటే అభివృద్ధికి మనశ్శాంతి. ఆమె మన జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి గారు. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ మేడం. Now I am kindly inviting Sri R. Venkatramana garu, DEO sir. Please come on to the dais. ఈ కార్యక్రమ సూత్రధారి పాత్రధారి అధికారుల అండదండలతో రాజకీయ నాయకుల ఆశీస్సులతో ఉపాధ్యాయుల సమన్వయం సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. हे भगवती सुरभारती तव चरणौ प्रणमामः. नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः. जय जय हे भगवती सुरभारती तव चरणौ प्रणमामः. नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः. जय जय हे సార్ అక్కడ వీడియో తప్పించి మిగిలిన వరకు కొంచెం దూరంగా ఉన్నాను సార్ ప్లీజ్. మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారు వారికి, జిల్లా కలెక్టర్ ప్రశాంతి మేడం గారికి మరియు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు రాజు గారికి, సభను అలంకరించినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున నమస్సుమాంజలి. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సామాన్యమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అత్యుత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగి మిమ్మల్ని రాష్ట్రపతిగా పిలవాలా ఉపాధ్యాయుడిగా పిలవాలని అడిగితే నన్ను ఉపాధ్యాయుడిగా పిలవడమే నాకు గౌరవం అని చెప్పినటువంటి బహోన్నతమైన వ్యక్తి. అది ఉపాధ్యాయ వృత్తి అంటే. మరి ఆ వృత్తికి గౌరవం ఇచ్చి వారి జన్మదినోత్సవాన్ని గురు పూజోత్సవంగా చేయడానికి ప్రభుత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు 1954 నుండి కూడా నిర్వహించడం జరుగుతుంది. వారు అత్యుత్తమైనటువంటి భారత రత్న కూడా పొందారు. వారి పేరు మీదుగా మీ అందరికీ కూడా
సత్కరించుకోవాలి. మరి ఒక ఉపాధ్యాయుడిని సత్కరించడం అంటే ఈ సమాజాన్ని సత్కరించడమే. ఉపాధ్యాయుడు అంటే ఈరోజు ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలైనా, జిల్లా విద్యాశాఖ గారు నేనైనా, జిల్లా కలెక్టర్ గారైనా మీరు చెప్పినటువంటి మంచి విద్యా విధానం వల్లనే ఈ రోజు మేమందరం ఈ స్థాయికి ఎదిగామని సగౌరవంగా చెప్పుకుంటున్నాం. మరి అటువంటి ఉన్నతమైనటువంటి అంటే మన భారతీయ సంస్కృతిలో గురువుకి మన సమాజం ఇచ్చిన అత్యంత ప్రాధాన్యత ఈ యొక్క మన నాలుగు ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఏదైతే సెప్టెంబర్ 5న మన భారత రాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని మనం ఏదైతే గురు పూజోత్సవంగా జరుపుకున్నామో దేశవ్యాప్తంగా, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా ఒక పండుగలాగా, ఎందుకంటే మనం చెప్పుకున్నాడు తల్లి తండ్రి మనకు జన్మనిస్తే మనల్ని వెలుగు వైపు, విద్య వైపు, విజ్ఞానం వైపు తీసుకెళ్ళిన గురువుని మనందరూ కూడా గౌరవించుకుంటూ పూజించుకుంటున్నాం. తల్లిదండ్రుల తర్వాత దైవంతో సమానంగా గురువుడు పూజించుకుంటున్న ఈ గురు పూజోత్సవానికి ఈ రోజున విద్యాశాఖ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదాన్ని తెలియజెప్పడానికి మన ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారు, అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామసుందర్ గారు, అలాగే క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాత్ర సరాజు గారు, ఏదైతే డిఓ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ సభను ఆసీనులు అయ్యారంటే దాని ప్రాధాన్యత ఎంత గొప్పదో మనం అందరూ కూడా గ్రహించవచ్చు. ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి గురు పూజోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో ఇక్కడికి ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ, అలాగే విద్యాశాఖకి సంబంధించిన ఉద్యోగులకి, పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, మళ్ళీ రెండవసారి కూడా ఉపరాష్ట్రపతిగా 2 సార్లు చేసిన గొప్ప వ్యక్తి. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిగా కూడా ఎన్నికైన తర్వాత, రాష్ట్రపతిగా పదవిని చేపట్టిన తర్వాత, ఇందాక మన డిఈఓ గారు చెప్పినట్టు ఆయన మిమ్మల్ని రాష్ట్రపతిగా పిలవాలా లేకపోతే ఉపాధ్యాయుడిగా పిలవాలా అంటే నన్ను ఉపాధ్యాయుడిగా పిలవండి అని చెప్పడం అంటే ఉపాధ్యాయునికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, మన భారత సమాజం, హిందూ సమాజం ఏదైతే సమాజం ఇస్తున్న ప్రాధాన్యత మనం అందరూ కూడా గ్రహించాలి. ముఖ్యంగా మనం పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మనం జన్మించాము, జీవించాము అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే దుఃఖంతో జీవిస్తాం. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత కేవలం ఏడవకపోతే ఆ పిల్లవాడుకి ప్రాణశక్తి లేదేమో, అతను మరణించాడేమో అని చెప్పి పుట్టిన పిల్లవాడిని తిరగవేసి అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా చదిసి ఆ పిల్లవాడు మళ్ళీ దుఃఖంలోకి వచ్చేటట్టుగా చేసి నాడులు కూడా మరి ఓపెన్ అయిన తర్వాత అందరూ కూడా పిల్లవాడు ఏడవకపోతే కనుక అందరూ కూడా ఏమైందో, చనిపోయాడేమో అని చెప్పి భయపడతాం. అలాగే దుఃఖంతో ప్రారంభమైన జీవితానికి సంతోషంతో నింపడానికి వెలుగుని, దారిని చూపించి మార్గాన్ని వేసి మనం జీవితాంతం కూడా సంతోషంగా జీవితంలో నవ్వుతూ ఉండాలంటే కనుక ప్రధానమైనది విజ్ఞానము, విద్య. అది ఒక పెద్ద సంపద, ఎవరు దోచుకున్నటువంటి సంపద. అటువంటి సంపదని మనకు అందించి ఆ విజ్ఞానం అనే సంపద ద్వారా
మనం ఎప్పుడూ కూడా చిరునవ్వుతోటి సంతోషంతో మన జీవితాన్ని ముగించడానికి మనకు మార్గాన్ని చూపించే మహనీయుడు ఉపాధ్యాయుడు. మన పుట్టిన దుఃఖంతో ప్రారంభమైతే మన అంతం జీవితం సుఖంతో సంతోషంతో ముగించాలంటే కనుక దానికి మనకు దారి చూపించి మనకు చేయి పెట్టి నడిపించి మనకి ఆ విజ్ఞానాన్ని అందించి మన జీవితాన్ని సంతోషం చేసే ఉపాధ్యాయుని దినోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ఒక ఉపాధ్యాయునిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి ఆయన జీవితాన్ని ప్రారంభించి అలాగే ఈ రాష్ట్రానికి దేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా సేవలు అందించి ఉపాధ్యాయుని యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. అటువంటి మహనీయుని పుట్టినరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం ఆనందం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజున ఉపాధ్యాయులందరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడమే కాకుండా ఉపాధ్యాయులకి ప్రధానంగా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కానీ పిల్లల్ని అందరినీ కూడా అటెన్షన్లో ఉంచడంలో కానీ అలాగే కంఠస్వరంలో కానీ తాము మాట్లాడే మాటల వాళ్ళకి డైరెక్ట్గా చేరే విధంగా. ఎందుకంటే నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు సోషల్ స్టడీస్ కృష్ణరాజు గారు అని మా మాస్టర్ ఉండేవారు. 60 మంది 70 మంది ఒకే క్లాస్లో 2 క్లాస్ రూమ్లు జరిగి ఒకే హాల్లో ఇదొక 60 అదొక 60 120 మంది గోలగా ఉండేది. ఎవరికాళ్ళు ఏదో మాట్లాడుకుంటూనే ఉండేవారు. ఉపాధ్యాయులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయేవారు. కానీ మా కృష్ణరాజు గారు మాత్రం ఆయన చెప్తే మాత్రం చాలా కంట్రోల్లో ఉండేవారు అందరూ కూడా. ఆయన ఎవరన్నా పిల్లలు అల్లరి చేస్తున్నా ఏం చేస్తున్నా చెప్పిన పాట వినకపోతే కనుక పిలిచి ఏళ్ళు ఇలా చేయి తిరగబెట్టి ఒక్క ఎదురుబాటుతో గట్టిగా కొట్టేవారు. ఇవాళ ఉపాధ్యాయులు పిల్లల్ని ఏదన్నా చిన్న మందలించినా కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేస్తున్నారు. ఇది చాలా ఇప్పుడున్న సమాజం. కృష్ణరాజు గారు సోషల్ స్టడీస్ చెప్తున్నప్పుడు నాకు క్వార్టర్లీలో 82 వస్తే, హాఫ్ ఇయర్లీలో 81 వస్తే, ఫైనల్లో 82 వచ్చింది. సరే మరి అలా అంటున్నారు కదా, మిగతా సబ్జెక్ట్ ఏంటంటే మిగతా అన్ని 32, 33, 20, 25 అంటే ఉపాధ్యాయుని యొక్క ప్రాధాన్యత అక్కడ తెలుస్తుంది మనకి, ఎంత బాధ్యత ఉన్నదని. కృష్ణరాజు గారు అనే ఆ ఉపాధ్యాయుడు ఎంత బాధ్యత తీసుకుని నన్ను ఎడ్యుకేట్ చేయగలిగాడు. విచిత్రంగా మళ్ళీ అదే 7th వెళ్ళాను. 7th వెళ్ళిన తర్వాత అదే సోషల్ స్టడీస్ మళ్ళీ 35, 36. ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ ఉన్నది అనేది ఒకసారి మన అందరూ కూడా గ్రహించాలి. ఇక్కడ ఉపాధ్యాయుని బాధ్యత ఎంత ఉన్నదని కూడా మనందరూ కూడా గ్రహించాలి. ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నామంటే ఈ ఉపాధ్యాయ దినోత్సవంలో ఉపాధ్యాయుని బాధ్యత ఎంత, విద్యార్థులను ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఈ దేశానికి వారిని సంపదగా ఎలా మార్చాలి అనేది ఒక్కసారి విశ్లేషించుకుని అవగాహన చేసుకుని ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేశారంటే కనుక అది దేశ భవిష్యత్తు కోసం ఆలోచన చేసినట్టుగా భావించుకుని ప్రతి ఒక్కరు కూడా అలాగ అంకితమైతే నిజంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనం అందరం కూడా ఆయన దినోత్సవం ఏదైతే జన్మదినోత్సవం రోజున మనం గట్టిగా ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు అవసరం. వృత్తుల్లోకి వెళ్ళా ఒక నోబెల్ ప్రొఫెషన్ ఏంటంటే అది టీచరే. ఎవరైనా సరే టీచర్ దగ్గరే మంచైనా చెడైనా నేర్చుకోవాల్సిందే. సమాజానికి ఒక బెటర్ సొసైటీ, మెరుగైన సమాజాన్ని అందించేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. అటువంటి ఉపాధ్యాయులని ఈరోజు
సన్మానించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు మీకు ఏవైతే వర్క్స్ అసెస్ చేశారో ఆ అసెస్ చేసినటువంటి వర్క్స్లో మీ యొక్క స్కిల్ని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు మీకు ఈ అవార్డ్స్ రావడం అనేటటువంటి జరుగుతుంది. అవార్డు ఇస్తున్నామంటే మీ మీద మరింత బాధ్యత అనేటటువంటిది పెరుగుతుంది. కేవలం స్టడీస్లోనే మాత్రమే కాకుండా ఒక స్టూడెంట్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్లోను అతని యొక్క క్యారెక్టర్ మనం బెటర్గా ఉండేటటువంటి సొసైటీని మన ద్వారా నిర్మించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో మరిన్ని అవార్డ్స్ మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. నా కెరీర్ కూడా ఫస్ట్ నేను ఒక లెక్చరర్గా స్టార్ట్ చేశాను. ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ అయినప్పటికీ కూడా నేను లెక్చరర్ ఫీల్డ్నే చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ని మేము డెవలప్ చేసాం. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే నేను మరలా లెక్చర్ నాడు నేడు ప్రోగ్రామ్స్లో రాష్ట్ర వ్యాప్తంలోనే మొదటి స్థానంలోనే ఉంటుంది. నేను గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను. ఈ యొక్క ఘనత అంతా కూడా మా గౌరవ కలెక్టర్ మేడం గారిదే. మేము ఎప్పుడు బీసీలో చూసినా కానీ ఎప్పుడు కూడా మా గౌరవ సిఎస్ గారు వెస్ట్ గోదావరిని బాగా అభినందిస్తారు. ఎందుకంటే కేవలం దానికి కృషి చేసినటువంటి మా గౌరవ కలెక్టర్ మేడం గారు. కాబట్టి ఈ రాబోయేటటువంటి రోజుల్లో మన జిల్లాని విద్యాపరంగా అన్ని రంగాలలో మీరు ముందుకు తీసుకువెళ్ళాలని మన యొక్క స్టూడెంట్స్ ఆల్రెడీ మేము ఆగస్ట్ 15న చాలా యాక్టివిటీస్ చూసాము. అయితే అందరిలో కూడా మంచి మంచి టాలెంట్స్ ఉన్నాయి. మన పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అందించడానికి మీరందరూ కూడా కృషి చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నమస్కరించుకుంటూ ఈ ఉపాధ్యాయుల డేకి విష్ణురాజు గారు డివి రాజు గారు కాలేజీలో మరి కలెక్టర్ గారు ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ కానీ చాలా బాగా చేసినందుకు ఆవిడ కూడా మరొకసారి నేను మనం చేసుకుంటున్నాను. అలాగే డిఓ గారు, హార్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అలాగే ఈ బివి రాజు గారు కాలేజీలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి, మిత్రులకి, అభిమానులకి, కార్యకర్తలకి, పత్రికా విలేకరులకి, ఇక్కడికి ఇచ్చే ప్రతి ఒక్కరిని కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తున్నానని, అదేవిధంగా గురువు దైవం ఉపాధ్యాయుల్లో అంటే ఒక గురువు కనుక ప్రతి ఒక్క విద్యార్థికి అందుకు తల్లిదండ్రుల తర్వాత గురువు కనుక, గురువు తర్వాత దైవం కనుక కంపల్సరిగా ఈ డేని ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నానని చెప్పి టీచర్ ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈ రోజు యొక్క విశిష్టత తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే. ఆ సందర్భంగా మన ఆ వృత్తిలో ఉండి ఉన్నతమైన సేవల్ని అందించి భావితరాలకి మంచి విద్యా కుసుమాలని అందించిన మీ అందరికీ, టీచర్స్ అందరికీ కూడా పూజ చేసుకునే కార్యక్రమం, అది గౌరవంతో. సో ఈ కార్యక్రమానికి మనం జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గంధి శ్రీనివాస్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసి మీ అందరికీ అభినందించడానికి తన సమయాన్ని కేటాయించిన డిప్యూటీ సీఎం గారు శ్రీ కోటు సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆద్యాంతం నడుపుతున్న విద్యాశాఖ అధికారి, అలానే పిఓఎస్ఎస్ఏ శ్యామ్ సుందర్ గారికి, రమణ గారికి, అలానే మనకి ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా వచ్చిన సర్రాజ్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే అండ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్. ఈ కార్యక్రమానికి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కారకులైన టీచర్స్, మిమ్మల్ని ఎవరినైతే ఈరోజు సత్కరించాలి అనుకున్నామో వాళ్ళందరికీ, అలానే విద్యాశాఖకు సంబంధించిన అధికారులకు, ఇతర స్టాఫ్కి, మీడియాకి అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఇంతకు ముందు మాట్లాడుతున్న పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయాల్ని చాలా చక్కగా వాళ్ళు వ్యక్తీకరించారు. సో ఎవరు ఏ ఉన్నత స్థానంలో ఉన్నా, టీచర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, కలెక్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, ఒక కూలీ పని చేసుకునేవాడైనా
ఎవరైనా ఒక్కప్పుడు ఒక స్టూడెంట్, అందరికీ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఒక టీచర్ ఉంటారు. ఆ టీచర్ డైరెక్ట్గా పాఠాలు చెప్పే టీచర్ అవ్వచ్చు, మంచి బుద్ధులు నేర్పే టీచర్ అవ్వచ్చు, సన్మార్గంలో పెట్టే టీచర్ అవ్వచ్చు, చివరికి గుణపాఠాలు చెప్పే టీచర్ కూడా అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఆ టీచర్ స్థానం అనేది అంత ప్రాముఖ్యమైంది. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన స్టూడెంట్స్ వెళ్ళి ఆయనకి సన్మానించడానికి టైము అడిగితే, నన్ను మీరు ప్రెసిడెంట్గా గుర్తించేదానికన్నా నా బర్త్డేని టీచర్స్ డేగా చేస్తే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పారు. అప్పటి నుంచి ఆయన గుర్తుగా మనం 1960 నుంచి టీచర్స్ డేని ఆయన బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం. అంటే మీలో చాలా మంది సర్వేపల్లి రాధాకృష్ణులుగా అవుతారు. అలానే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతటి సేవలను అందించారో అలాంటి సేవలే మీరు కూడా అందిస్తారు అనే సౌద్దేశంతో చాలా తక్కువ ఆ ఎడ్యుకేషన్ అందించే టీచరు లేకపోతే మన జీవిత గమనం అనేది సాగదు, ఒక దగ్గర ఆగిపోతుంది. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మీరు ఎవరో ఒకరితో చెప్పబడాలి. అది మన మొదటి గురువు తల్లైనా అవ్వచ్చు, మనకి సన్మార్గంలో పెట్టే టీచర్ అయినా అవ్వచ్చు, లేకపోతే నాన్న అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, లేకపోతే స్నేహితుడు అవ్వచ్చు. సో అలాంటి టీచర్స్ అందరినీ తలుచుకుంటూ మనం సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఈరోజు మనకి ప్రభుత్వం కల్పించబడింది. టీచర్స్ గురించి చెప్తూ వస్తే అది చాలా మంచి నోబెల్ ప్రొఫెషన్, అందరికీ సేవలు అందించే వాళ్ళు అని ఇలా చెప్తూ అందరూ మనకి రకరకాలైన కంపారిజన్స్, ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సో మనం చదువుకునే చదువుకి ఆద్యుడైన అరిస్టాటిల్, అదే గ్రీకు తత్వవేత్త, ఆయన ఏమన్నాడు అంటే, ద పర్సన్ హూ నోస్ డూ, ద పర్సన్ హూ అండర్స్టాండ్ టీచ్. సో ఎవరికైతే విషయం గురించి తెలుస్తుందో వాళ్ళు చేస్తారు, ఎవరైతే విషయాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు టీచ్ చేస్తారు. అంటే టీచర్ యొక్క అండర్స్టాండింగ్ ఖచ్చితంగా పక్కవాడి కన్నా బెటర్గా ఉంటుంది. మేము కూడా ఒక మీటింగ్ చెప్పాలి అంటే ప్రిపేర్ అయ్యి రాము, కానీ ఒక వర్క్ షాప్లో అటెండ్ అవ్వాలి అంటే ఆ జీవోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ 1-2 సార్లు చదువుకొని మేము వస్తాం. ఎందుకు అంటే అక్కడ మేము చెప్పాలి, టీచ్ చేయాలి. సో టీచర్ అనేవారు ఎప్పటికప్పుడు తనని తను అప్డేట్ చేసుకుంటూ పిల్లలు కూడా అప్డేట్ అయినట్టుగా చేస్తారు. సో తన టీచరే కాదు, నిరంతర విద్యార్థి. సిలబస్ మారిన ప్రతిసారి తను ఒక స్టూడెంట్లా నేర్చుకోవాలి, కొత్త విషయాలు వచ్చిన ప్రతిసారి స్టూడెంట్లా నేర్చుకోవాలి. మన ప్రభుత్వ ఆదేశాలతో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాం. చాలా మంది టీచర్స్ స్టూడెంట్స్ లానే వాళ్ళు కూడా చదువుకొని చెప్తున్నారు. సో అలాంటి టీచర్ గురించి మనం ఎంత తక్కువ చెప్పినా కూడా, ఎక్కువ చెప్పినా కూడా చాలా తక్కువే. నా జీవితంలో కూడా అలాంటి ఒక మంచి టీచర్ ఉన్నారు. నేను 3rd క్లాస్లో ఉండేటప్పుడు ఐ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. చాలా సందర్భాల్లో చెప్పాను. భాగ్యలక్ష్మి టీచర్ అని ఆమె ఉండేవారు. ఆమె ఎందుకో జనరల్గా మనకి ఒకసారి మన టెక్స్ట్ బుక్స్ చూసుకుంటే వెనక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, దానికి సంబంధించిన నోట్స్ టీచర్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఆమె లెసన్ చెప్పడానికి ముందు ఆమె నాకు ప్రతిరోజు చెప్పి ఆ లెసన్ చదివి రా అని చెప్పేవారు. సో షీ నెవర్ టాట్ మీ టు రీడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఆల్ సబ్జెక్ట్స్ తను లెసన్ చదవడం నాకు అలవాటు చేశారు. సో ఆ అలవాటు ఇప్పటికి కూడా నాకు ఉంది. సో అది ఒక రకంగా నేను సివిల్స్ అండ్ గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు చాలా యూస్ఫుల్ అయింది. ఎప్పుడైతే లెసన్ నేను చదువుతానో మై నాలెడ్జ్ క్యాన్వాస్ విల్ బి వైడర్ దాన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో టీచర్ అనేవాడు సబ్జెక్ట్తో పాటు స్టూడెంట్లో జిజ్ఞాసని పెంపొందించాలి. అందుకే మీకు లెసన్ ప్లాన్ స్ట్రాటజీ చెప్పినప్పుడు ఫస్ట్ ఉపోద్ఘాతము అని చెప్తారు. మీరు చెప్పే ఉపోద్ఘాతం బట్టి స్టూడెంట్స్లో ఏమి నేర్చుకోబోతున్నాను, ఎలా నేర్చుకోబోతున్నాను అని ఇంక్విజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో అది వాళ్ళ తర్వాత ఉన్నత స్థానాలకి వెళ్ళడానికి సహకరిస్తుంది. అదేదో నార్మల్గా సబ్జెక్ట్ నేర్చుకోవడం కన్నా నేర్చుకున్నది తర్వాత ఏం జరుగుతుంది. అందుకే మనందరికీ ఉద్యమాల ఆద్యుడు మార్టిన్ లూథర్ కింగ్
తను ఏం చెప్పాడు అంటే, ఏదైనా సబ్జెక్ట్ చెప్పడం కాదు టీచర్ యొక్క వృత్తి, స్టూడెంట్స్ లో థింకింగ్, అది ఎగ్జాస్టివ్ థింకింగ్ ని అలవాటు చేయడం టీచర్స్ యొక్క వృత్తి. ఆలోచనలు కానీ ఆగిపోతే డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఈ రోజు కన్నా రేపు మెరుగుగా మనం పనిచేయలేం, మెరుగుగా ఏది సాధించలేం. కాబట్టి ఆలోచన శక్తిని పెంపొందించాలి. అలా పెంపొందిస్తూ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యారెక్టర్ రెండు కలిస్తేనే టీచింగ్, రెండు కలిస్తేనే ఎడ్యుకేషన్. సో ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా క్యారెక్టర్ లేకపోతే వాల్యూ ఉండదు. ఒక చాలా వెల్దీ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి చాలా మంచి స్కూల్లో చదువుకున్నాడు, చాలా మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ వాల్యూ అండ్ క్యారెక్టర్ లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన సంపదను కానీ తల్లిదండ్రులు ఇచ్చిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ తను యూజ్ చేసుకోలేడు. అవునా? అదే క్యారెక్టర్ ఉంటే సంపద అలానే క్వాలిఫికేషన్స్ రెండు ఉపయోగపడతాయి. సో మంచి క్యారెక్టర్ ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రజలకు ఉపయోగపడే డివైజెస్ చేస్తాడు, చెడ్డ క్యారెక్టర్ ఉండేవాడు హ్యాకింగ్ చేస్తాడు. అవునా? సో క్యారెక్టర్ కానీ చదువుకి తోడు కాకపోతే వాళ్ళకి వచ్చిన జ్ఞానం అలానే విజ్ఞానం ఏ మార్గంలో వెళ్తుందో తెలియదు. సో వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి టీచర్ చిన్నప్పటి నుంచే వాల్యూస్ ని నేర్పిస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కృష్ణంరాజు మాస్టర్ గారు వస్తే అందరూ సైలెంట్ గా ఉండేవారు అని, దాని అర్థం క్రమశిక్షణ. సో ఇప్పుడు కూడా నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా మా పాప ఏదైనా వినాలి అని అంటే మీ టీచర్తో చెప్తాను అన్నారు. అలా అంటేనే వింటుంది. తనకి టీచర్ ఏం చెప్పారో అది పర్ఫెక్ట్, అది తప్పు కాదు. ఒకరోజు తన ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లో కొంచెం తప్పుగా కరెక్ట్ చేస్తే ఇది కాదమ్మా ఇదన్నా షీ నెవర్ కన్విన్స్డ్. ఆమె అసలు వినలేదు. నువ్వు మా టీచర్ని తప్పు అంటావు అని తను ఒక రోజు నాతో మాట్లాడడం కూడా మానేసింది. సో టీచర్ అంటే కరెక్ట్, టీచర్ అంటే పర్ఫెక్ట్, టీచర్ అంటే డిసిప్లిన్. సో ఒక వ్యక్తికి జీవితంలో వచ్చిన కరెక్టివ్ బిహేవియర్ కానీ డిసిప్లైన్ కానీ ఖచ్చితంగా వాళ్ళ టీచర్స్ అమ్మా నాన్నల్లో ఎంత రోల్ పోషిస్తారో అలానే అంతే రోల్ టీచర్స్ కూడా పోషిస్తారు. సో వాళ్ళ మీద ఉన్న బాధ్యత చదువు చెప్పడం ఒకటే కాదు, మంచి గుణవంతుల్ని సమాజానికి అందించడం. అలానే తల్లిదండ్రులకైతే నా బిడ్డ అనే స్వార్థం ఉంటుంది, కానీ మీకు అందరు బిడ్డలు మీ బిడ్డలు కాబట్టి మీ కుటుంబం చాలా విశాలమైంది. అది కూడా సంవత్సరం కొత్త కుటుంబం కూడా వస్తూ ఉంటుంది. సో ఇంతమందికి ఇన్ని విధాలుగా సేవలు చేస్తున్న మీకు సత్కరించుకోవడం నిజంగా ఒక మంచి అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ రియల్లీ ప్రివిలేజ్. ఒక ప్రెసిడెంట్ గారు నా బర్త్డేని టీచర్స్ డేగా చేయండి అంటే ఇంకొక ప్రెసిడెంట్ గారు, మనందరికీ తెలిసిన ఏపీజే అబ్దుల్ కలాం గారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, న్యూక్లియర్ సైంటిస్ట్, భారత రత్న. ఆయన కూడా నన్ను అందరూ టీచర్గా గుర్తు పెట్టుకోవడమే నాకు ఇష్టం. భారత రత్నగా కాదు, మిసైల్ మ్యాన్గా కాదు, న్యూక్లియర్ సైంటిస్ట్గా కాదు. చివరికి ఆయన జీవితాన్ని కూడా ఒక లెక్చర్ ఇస్తూనే ముగించారు, ప్రాణాలు విడిచిపెట్టారు. సో ఒక ప్రెసిడెంట్ బర్త్డేని మనం టీచర్స్ డేగా చేసుకుంటే, ఒక ప్రెసిడెంట్ నన్ను టీచర్గానే గుర్తు పెట్టుకుంటే చాలా గొప్ప విషయం. అంటే మీరు చేస్తున్న బాధ్యత, మీరు నిర్వహిస్తున్న బాధ్యత భారత ప్రెసిడెంట్ కన్నా గొప్పది. మిమ్మల్ని మీ ద్వారా పిల్లలని, అంటే మీరు పంచే విద్యా బుద్ధుల ద్వారా మంచి పిల్లల్ని, భావితరాలని చూస్తామని ఆశిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను పాలుపంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం. మనందరి ప్రీతమ రాష్ట్రపతి అనే కంటే కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కోరుకున్నట్టుగా నన్ను గురువుగానే గుర్తించండి అని ఏదైతే ఆయన సందేశం ఇచ్చారో, ఆ గురు పూజోత్సవం రోజు సెప్టెంబర్ 5వ తారీఖు ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు
గంధి శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు. అలాగే రోజుకి కొంత ప్రత్యేకత ఉందనే అనుకుంటా ఉన్నాను నేను. సాధారణంగా గురు పూజోత్సవం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అలాగే మాస్టర్ని తలుచుకోవడం, గురువులు ఏ విధంగా ఉండాలి, శిష్యుడు ఏ రకంగా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలన్న సర్వసాధారణంగా మాట్లాడుకుంటాం. కొన్ని విషయాలు మన కలెక్టర్ గారు ఎదురు చాలా డెప్త్ తోటి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇవాళ సమాజం ఈ రోజు జరుగుతున్న సమాజమే కాదు, పురాణ ఇతిహాసాల దగ్గర నుంచి తీసుకున్న గురువు లేని విద్య అవిద్యగానే మిగిలిపోయింది తప్ప సంపూర్ణ కాల. ఇప్పుడు ఆది గురువు మనం శంకరాచార్య గారు అన్న, విశ్వగురువు శ్రీకృష్ణ పరమాత్మను చూసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా గురువు ద్వారానే, గురువు ఉపదేశం ద్వారానే మన విద్య నేర్చుకుంటేనే ఆ విద్యకి సార్థకత ఉంటుంది అన్నది మనకి సమాజం కానీ పెద్దలు కానీ నేర్పిన విషయం. అందుకనే మనం గురువుగా ఇందాక మేడం చెప్పారు, చదువు చెప్పేవాళ్ళు ఒక్కళ్ళే గురువు అని కాదు, మనం ఎంచుకున్న వృత్తిని మనకి తెలియజేసి మన దాంట్లో నైపుణ్యం సంపాదించేలా చేశారు అందరూ కూడా గురువులే. ఆ రకంగా ఆ గురువు లేని ఏ కార్యక్రమం కూడా సంపూర్ణం కాదు. అటువంటి రోజు ఇవాళ గురు పూజోత్సవం రోజు. ఇవాళ నేను ఎందుకని చెప్తున్నానంటే, ఈ సమాజంలో అన్ని వృత్తుల కంటే కూడా ఉన్నతమైంది ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ఇవాళ ఉపాధ్యాయుడిగానే కాదు, ఒక డాక్టర్గా, లేకపోతే ఒక ఇంజనీర్గా, లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నత చదువుకున్నాం చూస్తే, ఒక డాక్టర్గా ఆయన చేసిన వైద్యం వికటిస్తే, ఒక 2 సార్లు వికటిస్తే ఆయన దగ్గరికి వెళ్తాం. మన ఎసరు ఇంకా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక మంచి ఆర్కిటెక్చర్కి వెళ్ళి ఆయన దగ్గర బిల్డింగ్ ప్లాన్ ఎంచుకుంటే ఆయన సక్రమంగా చేస్తే బాగా చేసేంటారు, లేకపోతే ఆయన సరైన క్వాలిటీ లేదని పక్కన పెట్టేస్తారు. దానివల్ల సమాజానికి పెద్ద చెడ్డ ఏం జరగదు. కానీ ఒక గురువు కనుక తన గురువు శిక్షణలో తయారు చేసే శిష్యుల్ని సక్రమమైన మార్గంలో తయారు చేయకపోతే కొన్ని తరాలు నష్టపోతాయి. కాబట్టి గురువుగా మనం బాధ్యత తీసుకున్నప్పుడు అది అత్యున్నతమైన బాధ్యతగా ప్రతి మాస్టర్ కూడా గుర్తించి మనం బోధించే పిల్లలకి డిసిప్లిన్తో పాటు ప్రతి విషయం మీద అవగాహన కల్పించే దిశగా మనం తయారు చేస్తేనే భారతదేశం అవుతుంది, దేశానికి ఒక మంచి పౌరుల్ని అందించినట్టుగా అవుతుంది. ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. ఏ వృత్తిలో నిర్లక్ష్యం ఉన్నా కూడా పర్వాలేదు, కానీ అంకిత భావం తప్పిన మరి శిక్షణ మాత్రం అది మరి క్షమానం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో పవిత్రమైన వృత్తిగా మీరందరూ కూడా ఎంచుకున్నందుకు మీ విధుల్లో మీరందరూ కూడా ఎంతో ఉన్నత స్థానాలకి చేరుకుని ఇవాళ ఒక మంచి గురువులుగా ఈ గురు పూజోత్సవంలో ఉత్తమ గురువుగా సన్మానింపబడే వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మరి గురువుగా ఎంచుకున్న మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సమాజంలో అందరికంటే మరి పూజింపబడేవాడు ఎవరంటే విద్య నేర్పే గురువు. కాబట్టి ఇందాక మా గంధి శ్రీనివాస్ గారు చెప్పిన, మన మేడం చెప్పిన, గురువుగా మీరు ఎంచుకున్న వృత్తి ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైన వృత్తి. ఆ వృత్తికి మనం సంపూర్ణ న్యాయం చేసేలాగా ఉండాలి. ఇవాళ వాస్తవంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక రకంగా మీరు ఆలోచన చేస్తే విద్యని ఏ రకంగా నేర్పాలి, విద్యార్థులు ఎవరితో పోటీ పడాలి అన్నది ఆయన ఆలోచన
విధానం చూడండి. వాళ్ళ ముందుగా ఆయన ఏం చేయాలి, నాడు నేడు స్కూల్స్ అన్ని కూడా సమూలంగా బాగు చేసి అన్ని సౌకర్యాలు కలగజేసి ఒక కొత్త వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసి అటు గురువులకు కానీ ఇటు విద్యార్థులకు కానీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ శిక్షణ సాగాలని ఆయన మొట్టమొదటిగా కోరుకుని నాడు నేడు అని నిన్న ఎలా ఉందో స్కూలు ఈ రోజు ఎలా ఉందో తెలియదు. మీరు సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు, ఈ సమాజాన్ని మార్చగలుగుతారని ముఖ్యమంత్రి గారి నమ్మకం. అటువంటి నమ్మకాన్ని మీరు నిలబెడతారని నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇవాళ గురువులందరూ ప్రభుత్వ దూరదృష్టి విద్యా వ్యవస్థలు మీకు పిల్లలకి కనుగొనే విస్తృతమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వృత్తి పట్ల పునరంకితం అవ్వాలని అభ్యర్థిస్తూ ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ మీ పేర్లు పిలవగానే వెంటనే వేదిక పైకి రావాలి. బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ శ్రీలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా శరదింద సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శతమానం భవతి శతాయ పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రోజనా రోజమాన శోభన శోభమో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం ప్రతిష్ఠతి. రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణః శుభం భవతు శరదిందు సమాగ. Physical Education SPG ZPHS Marteru. I request all the awardees to please. వరుణో ద్రవంతేయో బృహస్పతిః ద్రవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం పూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. ధ్రువంతేజో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాంగామకామాయ భక్ష్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతఃశరది భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. త్వం తదా పాపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరస్సో. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం తేజో బృహస్పతిః ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. School Assistant of Physical Education ZPHS Medavalluru. P Padmavati LFL Headmaster MPPS Kadiyata. I request all 5 members please come on to the dais. Thank you, sir. Thank you, ma'am.
ఓం ధ్రువం తే రాజా వరుణ ధ్రువం తే యో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం యాపరనేర్యాపరా పుష్పాయాశ్చ పుష్పణి బృహస్పతి ప్రసోదాస్. గౌరవ కలెక్టర్ గారికి జ్ఞాపికను అందజేస్తున్నారు. గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ హానరబుల్ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు జ్ఞాపికను అందించడం జరుగుతుంది.